వాళ్ళు గ్యాప్ ఇచ్చుకొని నాటేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మనకు ఆ పెసర్లు వస్తుంటాయి. తర్వాత ఇటు భూమి బలవంతంగా ఉంటది. తర్వాత మనము సార్ని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. గ్రామ సర్పంచ్ గారిని అలాగే డిఓ సార్ గారికి బొకేలు ఇవ్వాల్సిందిగా. సార్ ఇక్కడ ఓకే సార్. నేల ఆరోగ్యం యొక్క విలువను గుర్తించి నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిస్వార్థంగా కృషి చేస్తాను. మా గ్రామంలోని నేల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తానని నేను కూడా పోతా అంటాను. నేను కూడా అది అట్లే. ఇంకొకటి రెండు సార్ సార్ ఒకసారి ఇక్కడ సార్ ఒక్క నిమిషం. రెడ్డి సార్ మీరు వస్తే 1000 మంది వచ్చినట్టు మీ విద్యార్థులు అందరూ మాత్రం ఒకటి జగిత్యాల మండలంలోనే చాలా పెద్ద విలేజ్, పెద్ద గ్రామం. పంటలలో కూడా ప్రతి పంట ఏ పంట వేసినా కానీ ఈ పంట ఆ పంట అనకుండా ఇక్కడ ప్రతి పంట పండిస్తారు రైతు సోదరులందరూ. వాళ్ళు కూడా ఈ మార్కెటింగ్ సౌకర్యం అంతా కూరగాయలు కానీ నువ్వులు కానీ ప్రతి పంట ఏదైనా కానీ వాణిజ్య పంటలు కానీ బాగానే ఉంది సార్. దగ్గర ఉండు చేయబట్టి ఇక్కడ వారికి అన్ని సౌకర్యం ఉంది. గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రైతుల పట్ల చాలా సానుకూలంగా ఉంది. ఇంత తొందరగా ఈ రైతు సోదరులందరికీ ఏదో చేయాలనే తపనతోటి శాస్త్రవేత్తలను ప్రతి గ్రామానికి పంపించుకుంటూ భూసార పరీక్షలు చేయించుకుంటూ రైతుకు ఏది అవసరం ఉందో అది వారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మరియు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా మంచి సౌమ్యుడు, వారికి చాలా అనుభవం ఉన్నది. అన్న మన ఎమ్మెల్యే గారు నేను మొన్న పోయి లక్ష్మీపూర్ మొక్కల కొనుగోలు కేంద్రం కావాలి అని అడగగానే వెంటనే మంజూరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్త అనేది ఒక గొప్ప కార్యక్రమం. అది పోయిన సంవత్సరం నుంచే స్వయాన రైతు బిడ్డ అయిన ముఖ్యమంత్రి గారు వ్యవసాయం పట్ల ఎంత మంత్రి అయినా కానీ నిరంతరం దాని గురించి ఆలోచించే సీనియర్ మోస్ట్ మంత్రి. అన్నేళ్ళు మంత్రి పదవి విషయం నాకు ఎవరు తెలియదు. ఎవరికైతే ఇది 21 సంవత్సరం తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంట్లో వృత్తిలో మా టీచరు బ్రహ్మాండంగా స్కూల్ నడుపుతాడు. సార్ కూడా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే వ్యవసాయం చూసాం. అంతర్గతంలో మీ చుట్టికాలని మన రైతులకు కావచ్చు, ఇక్కడ మారిగా మా మిత్రులకు కుటుంబ సభ్యులకు నేను ఎంత ఎక్కువ వెళ్తుంటున్నాో అందరూ తెలుసు. సో అట్లా ఆ ఇంట్రెస్ట్ తోటి నేను కూడా చాలాసార్లు పోయినసారి అటెండ్ అయ్యాను. నేను ఈరోజు సభాధ్యక్షుడు ఇచ్చిన సోదరి గారు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనం పెట్టుకుంటే మన రైతన్న రాలేదు. చాలా సంతోషం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఇది ఏ పాటైనా కావచ్చు. దావత్ అంటే పోతాం శుక్రవారం దేవుడానికి ఇల్లు నిండు ఉంటుంది. వాళ్ళకి వెళ్ళి ఆ కొడుకు డాక్టర్ స్కూల్ పెట్టట్టు మనం మధ్యాహ్నం కావచ్చు, రకంగా లెక్క ప్రకారం ఇప్పుడు 100 మంది ఉండాలి.
ఓకే, అయిపోయిన దానికి మనం ఎక్కువ మాట్లాడకుండా 3,200 సర్కార్ దిక్కు చూడలేదు, ప్రభుత్వం అనేది మొత్తం చేయలేదు. మనం సర్కార్ దిక్కు అన్నిటికీ చూస్తే మనం ఏ పని కూడా చేయలేము. ఎందుకంటే చేసేంత ప్రభుత్వాలు చేస్తాయి, అది ఏ ప్రభుత్వానికి కానీ మొత్తంగా కూడా అన్నిటికీ చూసినప్పుడు ఆ సర్కార్ కూడా కింద పడుతుంది. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి, ఒక చిన్న ముచ్చటిత్రాలు చెప్పింది కాబట్టి చెప్తున్నాం. అన్వేష్ రెడ్డి గారు మన చైర్మన్, 1-4 సార్లు పోయినాం. ఇదే చెట్టు కింద మనం కూర్చొని ముచ్చట పెట్టుకున్నాం, సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టుకున్నాం. అది మొదలైంది. అతి కష్టం మీద 7 ఏళ్ళలో 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇప్పుడు 1,20,00,000 పోయి ప్రభుత్వం ఇచ్చేటి బాయ్కుంది. తెల్లారే పొలాల సరాలు నేను కాంట్రాక్టర్ అన్వేష్ రెడ్డి గారికి. సీడ్ కార్పొరేషన్ పరిస్థితి ఏమున్నది అంటే మొత్తం అప్పుల పాలైంది. గురించి మాట్లాడుతున్నా, మార్కెట్ చైర్మన్ సీనియర్ నాయకుడు మన బాపరేటర్ ఉన్నాయి కదా, వారే చేసింది కదా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చే వరకు మార్కెట్ ఎన్ని అప్పులు ఒకసారి తెలుస్తుంది. ఇవాళ వడ్లు కొనాలి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎంత అప్పు అయిందో అనేది. అంటే రైతుల కోసం ప్రభుత్వం అప్పు అయిన తీసుకుంటుంది. ఇవాళ వడ్లు ఒక మొక్కలు మీద క్వింటాలు అంటే 2,400 కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మనం ఎంత ఇక్కడ బయట 1,800 లేదు, మనం 2,400 కొంటున్నాం. ట్రాన్స్పోర్ట్ అయ్యి గోదాములో పెట్టి అది మనం 60 లీటర్ కలిగితే ముడిగో అటు వరకు మేడం చెప్పింది దళారు. ఇక వ్యాపారస్తులు వాళ్ళు కొనేసరికి 1,500 పోతుంది. అంటే మన 25 క్వింటాలు కొంటే ప్రభుత్వం 25,000 ఇస్తున్నట్టు, 25,000 ఇస్తున్నట్టు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి ఇంత భారం పడతా ఉంటే ఏ ప్రభుత్వాలు కానీ అల్టిమేట్గా ఏమవుతుంది, కొన్ని రోజులు దాకా నడతాయి. మనకు ఉన్నదానికంటే ఎక్కువ అయితే బ్యాంక్ వాడు నువ్వు చూసుకుంటూ అప్పిస్తాడు, ఇల్లు అప్పిస్తాడు. ఎట్లలే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్కెట్కు సీడ్ కార్పొరేషన్ మనమే చెప్తున్నా. అట్లా చెప్పాలంటే గొర్రె చెప్తే అప్పే కూడా ప్రభుత్వం ఆదాయం పెంచుకున్నా అప్పు చేసా దేశ ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటారు. ఈనాటి ఇక్కడ కార్యక్రమం ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం చేసుకుంటాం. చాలా మందికి నేను కూడా చెప్పుంటుంది రాని అందుకే కొంత ఆవేదన పడ్డది. నేను అనుకున్నంత మంది రాలేదనే భావన నాకు కూడా ఉన్నాడు. నేను మొత్తుకున్నాను ఎన్నోసార్లు. మా తమ్ముడు చెప్పుకుంటాడు, ఎప్పుడు ఎంటేసుకుపోతాడు, వచ్చి సంఖ్యలో పెట్టకపోతాడు. ఇక రానులో గురించి ఆలోచించరు కాదు, వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో విని మళ్ళా మీరన్నా మనిషికి 10 మందికి చెప్తే తప్పకుండా ఇలాంటి ఉపయోగపడుతుంది. ఇంకా ముందు కూడా ఇట్లాంటివి చేయడానికి కూడా ఈ శాస్త్రవేత్తలు ముందటికి వస్తారు, వాళ్ళ ప్రోత్సాహానికి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వారం అంతా కూడా వ్యవసాయం మీదనే పెట్టింది. మన ప్రాంతంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో కూడా నిన్నటి స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది, వారం ఉంటుంది. అవన్నీ కూడా కొంత డీటెయిల్గా చెప్పండి ఉన్న వాళ్ళకైనా, అదే లేదా నోటి కొంత చదివిన వ్యవసాయ శాఖ జగిత్యాల జిల్లా ప్రజాపాలన ప్రగతి పాలన కొన్ని పేరు చదివి దీన్ని మధ్య ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేయాలి, సాధారణ పేరు ఉన్నది. ఇవాళ సెల్ ఫోన్ లేదు, వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇదంతా కూడా ఒక PDF చేసి అందులో అందరికీ రైతులకు ముట్టేలా పంపించండి. ఆ రైతు నాయకులు ఉన్నారు ఇక్కడ, మీరు చెప్పండి. వ్యవసాయ అధికారి గారు పెట్టింది కొద్దిగా రాత్రి పుట్టడం కొద్దిగా పుట్టడం, ఆ రీల్స్ ఇన్స్టాగ్రామ్ చూడడానికి మన రైతులు, రైతు బిడ్డలు, రైతు కుటుంబ సభ్యులు ఒకసారి చదవండి. చాలా ఉపయోగకరంగా ఉన్నది. నేను ఇది గ్లాన్స్ ఒక 5-10 నిమిషాలు చూసిన ఉపయోగకరంగా ఉన్నది. అదంతా కూడా సర్క్యులేట్ చేసి చేయాల్సిందిగా మేము అందరికి విజ్ఞప్తి చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన వచ్చిన అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదికపడిన శాస్త్రవేత్తలకు అధికారులకు తక్కువ చూడద్దు, ఎంతమంది ఉన్నా కానీ ఇవాళ మీడియా ఉన్నది. నేను చెప్పేది ఇలా ద్వారా కొన్ని వేల మంది పోతుంది. మనలను ఒక్కలను సెల్ ఫోన్ బట్టి మీరు చెప్పేది రికార్డ్ చేయమని చెప్పు మనల్ని వచ్చింది కదా, చేసి దాన్ని గ్రూప్లో పెట్టండి దయచేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.